హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్స్ అసలు ఎలా ఉన్నాయి, ఏంటి, ఎవరెవరు చేయించుకోవచ్చు, ఇలా మనలో చాలా సందేహాలు కదా, అవన్నీ క్లియర్ చేసుకుందాం. హలో డాక్టర్ గారు. హాయ్ అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్కడ దాకా వెళ్ళే ముందు అసలు ఫస్ట్ ఎవరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం వద్దో తెలుసుకుందాం. అలాగే మీరు చక్కగా లైవ్ చూపించబోతున్నారు, ఎవరికి అవసరం, ఎలా చేస్తారు ఏంటి అనేది ముందు ఇవి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి అవసరం అంటే, ఎవరికైతే బట్టతల అనేది గ్రేడ్స్ ఉంటాయి, 1 to 7 గ్రేడ్స్ ఉంటాయి. ఓకే. సో మనం 3rd గ్రేడ్ ఉన్న వాళ్ళ నుంచి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పేషెంట్ పైన చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ సైడ్ వి ఉన్నాయి కదా, వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి కదా, స్టార్టింగ్ స్టేజ్ అన్నమాట 3rd. సో కొంతమందిలో ఏమవుతుంది, ఇది ఇక్కడ వరకు ఇలా వెళ్ళిపోతుంది, కొంతమందిలో ఇదంతా కూడా పల్చగా అయిపోతూ ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. సో అలా 1 to 7 గ్రేడ్స్ అనేవి ఉంటాయి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ లో. సో అంటే బట్టతలలో. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా 3rd గ్రేడ్ నుంచి ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు. అంటే కామన్ గా ఇప్పుడు మీరు అన్నారు స్టార్టింగ్ స్టేజ్ ఇక్కడ నుంచి ఇలా ఉంది, అదే స్టార్టింగ్ అండి, అప్పుడే మనం గుర్తించొచ్చా? అప్పటి వరకు ఏమవుద్దంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు థిన్నింగ్ ఉంది, ఇది బట్టతల కాదు, పల్చబడింది, ఇలా ఉంటది. సో ఎవరికైతే మొత్తం పోతూ ఉంటుందో, క్లియర్ బాల్డ్ అంటారు కదా, అంటే అస్సలు హెయిర్ లేకుండా ఉంటుందో వాళ్ళల్లో చేస్తాం. ఓకే. పూర్తిగా అసలు హెయిర్ పల్చబడిన వాళ్ళకైతే, పల్చబడిన వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్కర్లేదు, జస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్మెంట్స్ కానీ పిఆర్పిస్ కానీ. ఇప్పుడు ఇతనికి చూసుకుంటే ఇక్కడ పల్చగా అయిపోయింది, ఇక్కడ మనం పిఆర్పి ట్రీట్మెంట్ చేస్తే గ్రోత్ వస్తుంది, అంటే థిక్నెస్ వచ్చి ఈ పార్ట్ ఇంప్రూవ్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ స్పేసెస్ లాగా వస్తుంది మ్యామ్, ఇక్కడ ఖాళీగా ఇక్కడ వెనక్కి వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళకి చేయగలుగుతాం. ఇప్పుడు ఇతనికి సైడ్స్ కే పోయింది, వెనక్కి వెళ్ళింది. సో ఇప్పుడు ఈ పార్ట్ వరకు మనం పెట్టుకోవచ్చు. ఒక హెయిర్ లైన్ అనేది జెంట్స్ కి ఒకలాగా, లేడీస్ కి ఒకలాగా ఉంటది. సో ఆ హెయిర్ లైన్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇతనికి ఒక మంచి హెయిర్ లైన్ ఇవ్వాలి అంటే, ఫ్రంట్ బానే ఉంది, ఇక్కడ సైడ్స్ కి మాత్రమే పోయింది. సో అప్పుడు మనం ఇక్కడ హెయిర్ అనేది పెట్టుకోవచ్చు. ఓన్లీ ఈ పార్ట్స్ కన్నప్పుడు ఎలా చేస్తారు మ్యామ్? ఎంత టైం పడుతుంది, ఎలా ఉంటుంది ప్రాసెస్? చిన్న ఏరియా కాబట్టి 2 to 3 hours లో అయిపోతుంది. సో ఇతనికి వెనకాల హెయిర్ అనేది బాగుంది, సో ఇక్కడ నుంచి మనం కొన్ని గ్రాఫ్ట్స్ తీసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇతనికి హెయిర్ థిన్నింగ్ ఉంది, కొన్ని ఏరియాస్ లో బాగా థిన్నింగ్ ఉంది, ఇవి సర్వైవ్ అవ్వవు. ఇక్కడ కూడా మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే. వీటికి పర్టికులర్ గా టైం ఇలా ఏమైనా ఫిక్స్ చేస్తారా? ఇప్పుడే ముందు ఎంత జాగ్రత్తలని ఇలా ఏమైనా ఉంటుందా? సో ఎవరైనా మన దగ్గరకు వచ్చి ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి అన్నప్పుడు మనం ఏరియాస్ చూసుకోవాలి ఫస్ట్, తర్వాత డోనర్ బాగుందా చూసుకోవాలి. వీళ్ళకి ఒక బ్లడ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది, సర్జికల్ ప్రొఫైల్. అంటే మనం అడ్మిట్ అయినప్పుడు ఎప్పుడైనా కూడా ఏదైనా సర్జరీ ముందు కొన్ని మనకు ఉంటాయి, అంటే వీళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ ఉందా, అన్ని చూస్తాము. చూసి అవన్నీ నార్మల్ వచ్చాయి అంటే అప్పుడు మనం ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. ఎంత టైం అండి, ఎంత టైం పడుతుంది? ఇతనికైతే 2 to 3 hours లో అయిపోతుంది, జనరల్ గా 6 to 8 hours పడుతుంది. ఓకే. తర్వాత పోస్ట్ కేర్ అనేది ఎలా ఉండాలి? వన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా ఇంటికైతే వెళ్ళొచ్చు. ఇక్కడ అడ్మిషన్స్ వెంటనే వెళ్ళొచ్చు, వెళ్ళి నెక్స్ట్ డే నుంచి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కవర్ చేస్తారు, ఇక్కడ క్యాప్ పెడతాము, వెనకాల ఎక్కడ నుంచి అయితే ఇస్తామో అక్కడ ఒక చిన్న బ్యాండెడ్ లాగా ఉంటుంది. సో వర్క్ కి ఏమి ఇబ్బంది కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చేసేసుకోవచ్చు. ఆఫీస్ కి వెళ్ళాలి అంటే మాత్రం ఒక 2 days బ్రేక్ తీసుకోమని చెప్పి. ఓకే. మళ్ళీ వాళ్ళు హెడ్ బాత్ ఎప్పటి నుంచి చేయాలి అసలు? సో ఇప్పుడు ఫ్రంట్ మనం ఎక్కడైతే పెడతామో అక్కడ జస్ట్ స్ప్రే, నార్మల్ సెలైన్ స్ప్రే చేసుకుంటే చాలు క్లీన్ చేసుకోవడానికి. వెనకాల మాత్రం నెక్స్ట్ డే నుంచి హెయిర్ వాష్ చేసుకోవచ్చు, నెక్స్ట్ డే నుంచి చేసేసుకోవచ్చు. సో ఈ గ్యాప్ ఎన్ని రోజుల వరకు ఆగాలంటారు? 15 days వరకు మనం స్ప్రేనే చేసుకోవాలి. తర్వాత మనం షాంపూస్ ఇక్కడ ఏదైతే వాడతామో అక్కడ కూడా అదే వాడచ్చు. ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ ఎప్పటి నుంచి రీగ్రోత్ అనేది చూస్తాం మనం? 2 months నుంచి హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. బై ద ఎండ్ ఆఫ్ 6 to 9 months మనం మంచి హెయిర్ లైన్ బాగా వస్తుంది, థిక్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, అంత బాగుంటుంది. ఓకే. సో మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉంటుందా? ఇది చాలా మంది డౌట్. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేసాం అనుకోండి, ఇక్కడ హెయిర్ ఇలాగే ఉంటది, కానీ ఇతనికి ఇదంతా పోతుంది కదా, ఇది ఎప్పటికైనా పోయే ఛాన్స్ ఉంటుంది. దీన్ని ఆపడానికి కూడా మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒకవేళ వాళ్ళు బాగా ఫాలో అవ్వట్లేదు అలా అన్నప్పుడు మళ్ళీ డిఫరెంట్ ప్లేస్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఎక్కడైతే చేస్తామో అది మాక్సిమం చాలా ఇయర్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సో అందులో ప్రాబ్లం లేదంటారు. అండ్ ఇందాక మీరు అన్నారు మేల్ అండ్ ఫీమేల్ కి సెపరేట్ హెయిర్ లైన్ అనేది ఉంటుంది కదా, సో ఫీమేల్ కూడా చేయించుకోవచ్చు. ఫీమేల్ కూడా చేయించుకోవచ్చు. ఫీమేల్స్ లో ఎలా అంటే ఈ ఫ్రంట్ హెయిర్ ఇలాగే ఉంటది,
ఉంటుంది, ఉంటుంది ఈ మధ్యలో పోతుంది, పలచబడిపోతుంది పలచబడిపోతుంది పాపిడి ఇక్కడ. దగ్గర. కరెక్ట్. మేల్ కేమో సైడ్స్ నుంచి పోయి ఇదంతా పోతుంది అనమాట. Hmm. సో ఫీమేల్ కి ఓన్లీ ఫ్రంట్ మెయింటైన్ అవుతుంది, మధ్యలోనే పాపడి దగ్గర పోతుంది. Okay. సో వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి, వాళ్ళకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అయితే మేల్ కి ఏంటంటే ఎక్కువగా వీళ్ళకి షార్ట్ హెయిర్ కాబట్టి మనం ట్రిమ్ చేసేసి ఇక్కడ నుంచి గ్రాఫ్ట్స్ తీసుకుంటాం. ఫీమేల్ కి ఏంటంటే మొత్తం వాళ్ళు గుండుతో అంత కాలం ఉండలేరు కాబట్టి ఒక స్పెసిఫిక్ ఏరియాని మనం తీసి ఓకే కనబడకుండా మెయింటైన్ చేసేలాగా చేస్తాం. సో వారి గ్రాఫ్ట్స్ తీయాలి కాబట్టి కొంచెం ఇక్కడ కేర్ తీసుకుంటాం. అంతే, అంటే కవర్ చేసుకొని వాళ్ళకి బయటకు కనిపించకుండా అలా చేయొచ్చు. సో జుట్టు పలచబడినా లేకపోతే ఇక పూర్తిగా ఇలాగా బట్టతల్లాగా వచ్చేసిందని అనుకున్నా కూడా ఫిమేల్ కి కూడా ఇక్కడికి హెయిర్ ట్రీట్మెంట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. ఓకే, వారికి కూడా సేమ్ టైం అంతే పడుతుంది. అంటే మినిమం నుంచి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి. అంటే ఇప్పుడు చిన్న ఏరియా 2 hours మొదలుకొని మనకి 8 hours వరకు మాక్సిమం ఒక రోజులో చేయొచ్చు. ఓకే, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మళ్ళీ తడవకూడదు జుట్టు, కొన్ని రోజుల పాటు ఆగాలి. వెంటనే ఎవ్రీ hour కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి, తడిచినా పర్వాలేదు, ఏం కాదు. వీటికి సెపరేట్ గా ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇలాంటివి ఏమైనా చెప్తారా మ్యామ్? అంటే హెయిర్ మనకి మంచిగా ఉండాలి, గ్రో అవ్వాలి అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోమని చెప్తాము, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తాము. తర్వాత స్మోకింగ్ వల్ల ఎక్కువ హెయిర్ లాస్ అనేది చూస్తాం. సో స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళని మానేమంటే మానేయరు కదా, సో అట్లీస్ట్ తగ్గించమని చెప్తాము, ఆల్కహాల్ అయినా సరే. సో బిఫోర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనం 2 to 3 days స్మోకింగ్ స్టాప్ చేయండి, ఆఫ్టర్ కూడా స్టాప్ చేయండి అని చెప్తారు ఈ జాగ్రత్తలు. ఓకే, సో డ్రింకింగ్ కూడా ఎఫెక్ట్, ఆల్కహాల్ కూడా, ఈ రెండు ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటాయట. బట్ అది చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఏం కాదలే అని. బట్ ఆ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా టిప్స్ ఏమన్నా చెప్పండి మ్యామ్, ఎలా ఫాలో అవ్వాలి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే తల మీద చేసేది కదా, బ్రెయిన్ ఏమన్నా పాడవుతుందా, తలలో ఏమన్నా ఇబ్బంది అవుతుందా, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. బట్ మనము మొత్తం ఓపెన్ చేసి బ్రెయిన్ వరకు వెళ్ళట్లా, ఓన్లీ హెయిర్ లేయర్, ఇక్కడ స్కిన్ లేయర్ ఏదైతే డీప్ ఉందో అక్కడ వరకు మాత్రమే మనం వెళ్తాం. సో అక్కడ వరకు వెళ్ళినంత మాత్రమే మనకి బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం అట్లాంటిది ఏమి ఉండదు. ఇంకొకటి, మనము జనరల్ అనెస్థీషియా ఇస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ మనం ఇచ్చేది లోకల్ అనెస్థీషియా. ఇప్పుడు ఇక్కడ నుంచి తీయాలంటే ఇక్కడ వరకే ఇస్తాం, ఇక్కడ పెట్టాలి అంటే ఇక్కడ వరకే ఇస్తాం. సో లోకల్ అనెస్థీషియాలో సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి 0 అనే చెప్పుకోవచ్చు. మేజర్ గా భయపడేది ఇక్కడే, తలకి ఏమైనా అవుతుందో, కంటి దగ్గర ఇక్కడ ఏమైనా అవుతుందో అని భయపడుతూ ఉంటారు. సో ఆ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి హెయిర్ గ్రోత్ సంబంధించి. అంటే ఇది క్లీన్ చేసుకోవడము ప్రాపర్ గా చేసుకోవాలి, ఫుడ్ ఇంటేక్ బాగుండాలి, మంచిగా పడుకోవాలి, స్మోకింగ్ ఆల్కహాల్ అవాయిడ్ చేసుకోవాలి 2-3 days అట్లీస్ట్. అంతే, ఇంకా టిప్స్ ఏం లేవు. అంతవరకు అయితే చాలా బెటర్. ఇప్పటివరకు ఇలా ఎంత మందికి ట్రీట్ చేశారండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్? చాలా, మోర్ దెన్ 1500 అండి. సో అన్ని సక్సెస్ఫుల్ అవడానికి రీజన్స్, సక్సెస్ఫుల్ అవడానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోనర్ బాగున్న వాళ్ళనే మనం పిక్ చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళకి హెయిర్ లేదు, అలాంటి కేసెస్ చేయమన్నమాట. అలాంటి వాళ్ళకి ఒకవేళ బాడీ హెయిర్ బాగుంటే గనక అది తీసుకుంటాం, అది కూడా లేదు అంటేనే అప్పుడు చేయమన్నమాట. సో ప్రాపర్ డోనర్ ఉంది, మంచి అంటే పర్ఫెక్ట్ ఏజ్ లో ఉన్నారు, మెయింటైన్ చేస్తున్నారు అంటే 100% రిజల్ట్స్ ఉంటాయి. సో వీరికి ఇప్పుడు కేవలం ఈ ఫ్రంట్ లైన్ మాత్రమే, ఈ మిడిల్ లో కొన్ని చాలా గ్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడ వెరీ థిన్నింగ్ అంటే చాలా థిన్ అయిపోయిన ఏరియాలో అంటే పిఆర్పిస్ అలా చేసినా కూడా రిజల్ట్ రాదు కాబట్టి అక్కడ కొన్ని పెట్టడం జరుగుతుంది. రైట్. సో సింపుల్ వేలోనే అవుతాయి. చాలా మంది ఏంటంటే భయం, అదే భయపడతారు, పెయిన్ ఉంటుందా అనే భయం ఉంటుంది. పెయిన్ అంటే లోకల్ అనెస్థీషియా చిన్న ఇంజెక్షన్ మనం ఇచ్చేది, సో జస్ట్ 2 to 3 minutes పెయిన్ అంతే, భరించగలరు చేసేలాగానే ఉంటుంది. రైట్. సో ఇవి కామన్ గా వచ్చే డౌట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో వింటున్నారు కదా, కేహాలో ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి, అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా సరే. సాధారణంగా ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాము, పాపిటి దగ్గర పలచబడిపోతూ ఉంటుంది, సైడ్స్ కి కొద్దిగా ఉండదు హెయిర్. అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. అలాగే మేల్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీరికి జుట్టు పలచబడినా కొంచెం బట్టదల్లా వచ్చేస్తుందని అనిపించినా కూడా ముందు జాగ్రత్తగా మీరు వచ్చి ఫస్ట్ ఒకసారి డాక్టర్ గారితో చెకప్ చేయించుకుంటే కానీ మీకు క్లియర్గా చెప్తారు ఎలా ఉంది ఏంటి, మీకు ఇది పాసిబిలిటీయా కాదా, ఎన్ని రోజులు జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్ని వివరిస్తారు. సో ఒకవేళ మీకు ఓకే అనుకుంటే కనుక మీరు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు అండి. ప్రస్తుతం నేనున్నది శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కెహా
హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ ఇది. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అవసరం అనిపించిందో వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుందాం అనుకుంటున్నారో వారు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.